ఇక్కడ ఐబొమ్మ రవి గారి గురించి మాట్లాడాలంటే ఐబొమ్మ రవి గారు వచ్చేసి మన డిగ్రీ చదవడం జరిగింది గారు అని అనకూడదు, కానీ ఇక్కడ ప్రజలు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక సినిమా థియేటర్కి వెళ్తే తినడానికే సగం టికెట్ రేట్ కన్నా ఎక్కువ అవుతుంది. ఇక్కడ గద్వాల్లో చూస్తే 200 టికెట్ రేట్ ఉంటుంది, ఒకసారి 150, ఒకసారి 500, అట్లా పెరుగుకుంటూ పోతాయి రేట్లు. ఇక్కడ తినడానికే 150 రూపాయలు 200 వరకు మంచి బేటల్ అదే సమోసా తింటే దానికన్నా పెద్దగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లా ఉంది ఆ సమోసా. స్నాక్స్, కూల్ డ్రింక్స్ అనేటివి రేట్లు ఎక్కువగా ఉంటాయి లోపల. ఇంకా ఈ టికెట్స్ రేట్లు మూవీ చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ టైంలోనే ఐబొమ్మ రవి గారు కొద్దిగా నెట్వర్క్స్ వెబ్సైట్లో గూగుల్లో ఇలా కొడితే వస్తుంది. ఇతన్ని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు పోలీసులు. ఇతని హిస్టరీ చూస్తే ఇతని డిగ్రీ చదవడం జరిగింది. వీళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు ఇంత కసి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న అడిగితే ఇతను వచ్చేసి అతని తిన్నిక లేనప్పుడు చాలా ఇబ్బంది పడినాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ దాంట్లో పని చేశాడంట. తినడానికి లేనప్పుడు చాలా బాధపడేవాడంట. అతనికి పెళ్ళి అయ్యింది, డైవర్స్ కూడా అయ్యింది. వాళ్ళ భార్యనే పట్టించినట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా. ఇక్కడ పోలీసులు కూడా జాబ్ ఆఫర్ చేశారు అని ప్రచారం జరుగుతుంది ఇక్కడ, కానీ దాంట్లో కూడా నిజం లేదంట. జస్ట్ పోలీసులు అడిగారు, వేరే అతను క్వశ్చన్ అడిగాడు, లేదు మేము ఏమి జాబ్ ఆఫర్ చేయలేదు అని చెప్పాడు. ఇక్కడ అంతకన్నా ముందు ఒక ప్రచారం జరిగింది, ఐబొమ్మ రవి జాబ్ ఆఫర్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్లో చేయమని. ఒక చిన్న మామూలు వ్యక్తి, సెలబ్రిటీ దీన్ని మొదలుపెట్టాడని చెప్పుకోవచ్చు. ఇంత మైండ్ ఉన్న వ్యక్తి దేశం కోసం పనిచేస్తే, రాష్ట్రం కోసం పనిచేస్తే దేశం బాగుంటుందని. ఇంకా ఇదే న్యూస్ కొద్దిగా లోపల నుంచి వచ్చి పోలీసులు నిజంగానే జాబ్ ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పలేం. నిజంగానే ఆఫర్ చేసి ఉండొచ్చు, వాళ్ళు మార్చి చెప్తుండొచ్చు లేదు చేయలేదని. ఇక్కడ ఐబొమ్మ రవి వచ్చేసి రెస్టారెంట్ పెట్టుకుంటా అని చెప్పారు అంటూ ఇట్లా న్యూస్ వచ్చింది. మళ్ళీ దీంట్లో నిజం లేదని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదివాడు ఐబొమ్మ రవి గారు. ఇక్కడ ఇట్లా ఉంది. మళ్ళీ ఐబొమ్మ రవి గారు బయటికి వచ్చి ఏం చేస్తారు, బయటికి వస్తాడా అనేది తెలియదు. ఎలాగైనా మూవీ అనేది పైరసీ అవుతుంది అని చాలా వరకు కొందరు చెప్తున్నారు. కాకూడదు పైరసీ అనేది. ఇంకా ఇది వదిలిపెడితే ఐబొమ్మ రవి గారు ఇక్కడ తప్పు చేశాడా అనేది నిజం. వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పాడు, అవును తప్పు చేశాడు అంత క్లియర్గా. ఇక్కడ జనాలు వచ్చేసి టికెట్ రేట్లు తగ్గాలని వీళ్ళకి జనాలకు ఉంది. ఇక్కడ ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది, మూవీ టికెట్ రేట్స్ తగ్గియండి బాగుంటుంది అని. దానికి సమాధానం ఇవ్వకుండా పోలీసులు ఇంకా వీళ్ళు మూవీస్ తీసేవాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ చూస్తే మంచి వైపే నిలబడాలి అనేటట్టుగా మనకు కనపడుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అనేది మనకు తెలియదు. ఇది ఐబొమ్మ రవి గారి స్టోరీ. ఇక్కడ పెద్ద పెద్ద కేసులపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏదో సినిమా వల్ల ఫోకస్ చేసుకుంటా జనాలను వదిలేస్తే బాగుండదు. మామూలు జనాలు కొద్దిగా న్యాయం దొరకక ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఏదైనా ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం, ఎవరినన్నా బెదిరించినప్పుడు ఇప్పుడు పోలీసులు వచ్చి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు నన్నే బెదిరించారు ఒక వ్యక్తి వీడియో తీస్తుంటే గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ కాడ. నేనేం తప్పు చేశానా? అక్కడ ఎందుకు వీడియో తీస్తున్నా? పబ్లిక్ ఎలా ఉంది, లోపల బాగా చూస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్లా అని అడగడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. ఇంకా ఇలాంటప్పుడు ఇలా అడ్డదారులే దొక్కుతారు. మంచి దారిలో వెళ్ళినప్పుడు పంపాలి, లేకుంటే ఇలా రాంగ్ దారిలోనే వస్తారని చెప్పుకోవచ్చు. ఎన్నో కోట్లు సంపాదించడం జరిగింది ఐబొమ్మ రవి గారు.
ఆ కోట్లని జల్సాలకు వాడుకున్నట్టుగా తెలుస్తుంది మనకు ఇన్ఫర్మేషన్. ఇది సంగతి ఐబొమ్మ రవి కథ. ఇక్కడ మంచితనానికి కూడా అవును మేమున్నాము అనే పోలీసులు ఉన్నారా? ఇప్పుడు నాకే ఫోన్ చేస్తే అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఎత్తారు పోలీసులు. ఇలాంటి వ్యక్తులకి ఐబొమ్మ రవికి ఏం తేడా? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు లీడర్లు ఉన్నారు. ఇది అవసరం ఉన్నప్పుడు ఫోను ఎత్తనిక రాని వాళ్ళు ఇప్పుడు ఐబొమ్మ రవి గారి గురించి మాట్లాడతారు. ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, ఒక ల్యాండ్ విషయంలో వస్తారు, లేకుంటే ఏదైనా ఇబ్బందికరంగా ఎవరన్నా బెదిరిస్తుంటారు. ఇట్లా ఉంటాయి. దీని గురించి ఫోకస్ చేయాలి. కొన్ని అత్యాచారాలు ఇలాంటివి జరుగుతున్నాయి, దీని గురించి కూడా ఫోకస్ చేయాలి అని చాలామంది కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు.